ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, దీనికి ముడిపడి ఉన్న 42% బీసీ రిజర్వేషన్లపై ఇవాళ మంత్రివర్గ భేటీలో కీలక చర్చ జరగనుంది. బీసీ రిజర్వేషన్ల పెంపునకు వీలుగా తెలంగాణ పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తూ గవర్నర్కు పంపిన ఆర్డినెన్స్ రాజ్భవన్లోనే ఉంది. అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపిన బీసీ బిల్లులపై ఏ నిర్ణయమూ వెలువడలేదు. మరోవైపు రిజర్వేషన్ల ఖరారుపై హైకోర్టు ఇచ్చిన గడువు పూర్తయింది. ఏడాదిన్నరకు పైగా స్థానిక ఎన్నికలు జరగక కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోయాయి. వీటన్నిటి నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్లాలి అనే దానిపై మంత్రివర్గం చర్చించనున్నట్లు తెలిసిందే. రిజర్వేషన్ల విషయంలో జాప్యం జరుగుతూ ఉండడంతో ఎన్నికల నిర్వహణకు సంబంధించి కీలక నిర్ణయం ఏదైనా తీసుకునే అవకాశం ఉంది అనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఇక కులగణనపై అధ్యయనం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్వతంత్ర నిపుణుల కమిటీ ఇటీవలే ప్రభుత్వానికి నివేదిక అందించింది. దీనిపై మంత్రివర్గ భేటీలో చర్చించి నివేదికలోని వివరాలను వెల్లడించే అవకాశం ఉంది అని తెలిసింది. ఈ అధ్యయనంలో వెల్లడైన వివరాలు కులాల వారీగా వచ్చిన ర్యాంకులను బట్టి ఏ చర్యలు తీసుకోవాలి అనే దానిపై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. పలు ప్రభుత్వ శాఖల్లో కొన్ని పోస్టులకు మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది అని తెలిసింది. ప్రస్తుతం తెలంగాణలో యూరియా కొరత నెలకొంది అని, తగినంత సరఫరా చేయడం లేదు అని ప్రభుత్వంపై బీజేపీ, బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తున్నాయి. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అవసరానికి తగిన మేర యూరియా ఇవ్వడం లేదు అని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ క్రమంలో అసలు రాష్ట్రానికి ఖరీఫ్, యాసంగి సీజన్లో ఎంతెంత యూరియా అవసరం, ప్రస్తుత ఖరీఫ్ కు కేంద్రం ఎంత కేటాయించింది, ఇప్పటి వరకు ఎంత సరఫరా చేస్తుంది, యూరియా నిల్వల విషయంలో తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి అన్న అంశాలపై మంత్రివర్గం సమీక్షించనుంది. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులు, సీతారామ ప్రాజెక్టు సవరించిన అంచనాలపై కేబినెట్ చర్చించనుంది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కోసం ఏర్పాటైన పీసీ ఘోష్ కమిటీ నివేదిక ప్రభుత్వానికి అందించే దానిపై మంత్రివర్గం చర్చించనుంది.